ఇలాగే ఇంకా అద్భుతమైన టాలెంట్ అండ్ మా స్టూడెంట్స్ దగ్గర ఉంది. సో మీలాంటి స్టూడెంట్స్ ఇంకొంతమంది రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సార్ మా ఇంట్లో కరెంట్ వైర్ ఒకటి తీయాలి. ఏ కోటేంటి నిన్నేసుకుంది? హాయ్ గర్ల్స్. హాయ్ ప్రదీప్. ఇటు చూసి చెప్పరా. జల్సీ ఫీల్ అవుతున్నావా? నేనేం జల్సీ ఫీల్ అవ్వట్లేదు భయ్యా. కావాలంటే చూడు ఒకసారి దా, ఎవరి కాయలు ఏవో చెప్తారో చూద్దాం. వద్దులే భయ్యా, వద్దు ఓడిపోతాను నేను. ఓకే పర్లేదు, అలా ఒప్పుకున్నా కాబట్టి పర్లేదు. స్కిట్ అయిపోయి ఒకసారి కనపడు. నేనెవరో తెలుసా? తాడి మట్టయ్య అని. నేనెవరో తెలుసా? ఎలకలు పట్టే ఎలకల్ని పట్టాలంటే బోను, ఈ సిటీకి నేనే డాను. హిందీలో షారుఖ్ ఖాన్ కంటే షారుఖ్ ఖాన్ చెప్పాడు డాన్ లో యాక్ట్ చేయమని చెప్పారు. డైలాగ్ మళ్ళీ చెప్పు. హిందీలో డాన్ షారుఖ్ ఖాన్, కానీ నాకు డాన్ లో యాక్ట్ చేయమని, ఆయన కన్నా ముందు నాకు డాన్ లాగా యాక్ట్ చేయమన్నారు, కానీ యాక్ట్ చేయలే. మొన్నటికి మొన్న బిల్లా వచ్చింది. మొన్న ఎక్కడ వచ్చింది బాబు? బిల్లాలో కూడా నన్ను యాక్ట్ చేయమని చెప్పారు. హైట్ ఎక్కువైపోయిందని వద్దన్నారా? అది సినిమా, ఇక్కడ రియల్ బిల్లా. ఎంత చేంజ్ ఎంత? ఎన్ని పిల్లలు? ఏంట్రా ఎలా చేశారు మీరు? సారీ బాస్. ఎవరెవరికి సెక్యూరిటీ రా ముగ్గురులో? సరే గాని నాకు బాగా ఆకలేస్తుందిరా, మీరు టిఫిన్ చేయండి అనండి. రే ఏం వెతుకుతున్నారా? మీరే కదా బాస్ టిఫిన్ చేయమన్నారు, అందుకే ఎక్కడ పెట్టారని వెతుకుతున్నాం. టిఫిన్ మిమ్మల్ని చేయమని లేదురా, నాకు ఆకలేస్తుంది, టిఫిన్ మీరు చేయండి రా, నేను తింటానని చెప్పిన. బాస్ మీరు డానా ప్యూనా? చిచ్చి బాస్, అవును నిన్ను ప్యూ అన్నా డాన్ అమ్ముతుందని బాస్. అరే తెలుగులో చెప్పు డైలాగ్. బాస్ అవును నిన్ను డాన్ ప్యూ అన్న అమ్ముతుందని బాస్. టెన్షన్ పడకుండా డైలాగ్ చెప్పి ఇప్పుడు యాక్షన్. బాస్ అవును డాన్ నిన్ను ప్యూ అన్న అమ్ముతాను బాస్. టుంగురు చాలు. నువ్వు ఏడా చాలా అంటావు. చెప్తాడు భాషలు ఆగు. ఏందన్నా డైలాగ్ చెప్పు. బాస్ ఆడు మిమ్మల్ని డానా ప్యూన్ అంటాడు బాస్. ఆడు డానా ప్యూన్ అంటున్నాడు అని చెప్తున్నాడు. ఓకే రెడీ యాక్షన్. బాస్ అవును మిమ్మల్ని డానా ప్యూన్ అమ్ముతుంది. అర్థమైంది. ఆడువా ఏంటి అర్థమైంది? మాకు అర్థం కావద్దా? నీకు అర్థమైతే ఆయన ఏదో అంటాడే, భయం ఏమవుతుంది. రెడీ రెడీ. బాస్ అవును మిమ్మల్ని డానా ప్యూన్ అమ్ముతుంది బాస్. నీకు దండం పెడతారా? ఆ భాష పదం తప్ప ఇంకేం అర్థం కావట్లేదు అందరూ. బాస్ అవును మిమ్మల్ని డానా ప్యూన్ అమ్ముతాను బాస్. నాకు మనశ్శాంతి కావాలరా, మీరు ఎలా అంటారే? బాస్ నన్నకడే శాంతి దేవ్, మనశ్శాంతి ఇలా బాస్. మళ్ళీ ఒకసారి చెప్పా డైలాగ్ చెప్పు. ఒకసారి చెప్పు. బాస్ నన్నకడే మనశ్శాంతి నంబర్ ಇಲ್ಲ బాస్, శాంతి నంబర్ ಇದೆ.
అరే నాకు మనశ్శాంతి కావాలరా, మీరు ఎక్కడి నుంచి వెళ్ళండి రా. ನನ್ನ ಕಡೆ ಶಾಂತಿ ನಂಬರ್ ಇದೆ, ಮನೆ ಶಾಂತಿ ನಂಬರ್ ಇಲ್ಲ ಬಸ್, ಇಲ್ಲ ಬಸ್. అడేంద్రా శాంతి గింత అంతా అండి కుర్తులో నా కమాండలం వాడు ఏం చెప్తున్నాడు? శాంతి నెంబర్ ఉంటుంది అంత దగ్గర, మన శాంతి నెంబర్ లేదంట. రే మీ ఇద్దరు వాళ్ళు నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నారా, మీరు ఎక్కడి నుంచి వెళ్ళండి. అయ్యో నా దగ్గర ఇడ్లీ తెప్పించడానికే డబ్బులు లేదు, దీనికి ఇరిటేషన్ తెప్పిస్తానంట. రే ఇడికి నేను ఎలా కనిపిస్తున్నాను చెప్పరా బాబు. ಬಸ್ ನನ್ನ ಕಣ್ಣಿಗೆ ಮಾತ್ರ ನೀನು ಪುಟ್ಟಗ ಕರ್ರಗ ಕಣಿಸೋದು ಬಸ್. ఈడేం మాట్లాడిన ఒక్క ముక్కు కూడా నాకు అర్థం కాలేదురా. అదేం లేదు బాస్, నువ్వు వాని కంటికి నల్లగా పొట్టిగా ముద్దు ముద్దుగా ఉన్నావంట. ప్రదీప్ ఇక్కడ నీ జెండా ఎలా పాతాలి ప్రదీప్? ఏయ్ నేను ఇక్కడ ఉంటే అటు చూస్తానంటే నేను ఇక్కడ జెండా పాతాలంటే ఏం చేయాలి? ఇంత గుంట దవ్వి అందులో దిగాలి, ఇంత గుంట దవ్వి అందులో దిగాలి. ఏం చేయాలి ప్రదీప్? సారీ బాస్, మనం ఇక్కడ జెండా నారాలంటే మన దగ్గర జెండా ఉండాలి. రేయ్ నేను ఎవరు అనుకున్నావు? డాన్. ಈ ನನ್ನ ತಲೆಯಲ್ಲಿ ಕೂದಲಲ್ಲಿ ಪೇನಷ್ಟಿಲ್ಲ, ಇವನು ಡಾನ್ ಅಂದ್ರೆ ಯಾರನ್ನ ನಂಬುತ್ತಾರ? ఆడేమన్నాడు రా, ఏ మొక్క కూడా మళ్ళీ అర్థం కాలేదు. తల్లో పేరు అంటున్నాడు, ఈ డాన్ ఏంటన్నాడు. పేను కాదు డాన్. అదే వాడి బాధ కూడా. రే నీకు లేని సీకి నాకు లేని సీకి నీకెందుకు రా, చెప్పరా. నేను చెప్పను బాస్, చెప్పరా ప్లీజ్ రా, నీ కాల్ మొత్తం నేను చెప్పరా. చెప్పను బాస్, నేను చెప్పను బాస్, నేను చెప్పను బాస్, నేను చెప్పను బాస్. ఇంత బతిమలాడుతున్నావు కాబట్టి చెప్తున్నా, నువ్వు వాడి తల్లో పెయిన్ అంటున్నావు అంట, డాన్ అని చెప్తే ఎవరు నమ్మరంట బాస్. నమ్ముతారా? నమ్ముతారు. ఈ సెట్ లో ఈ సెట్ నేను కబ్జా చేస్తున్నా. ఈ స్టేజ్ నేను కబ్జా చేస్తున్నా. ఎవరు వచ్చి ఈ కబ్జా చేసిన స్టేజ్ ఆపుతారో చూస్తా. పడిపోయిందిరా, అది కావాలరా బెదిరించరా. అది మళ్ళీ కాల్చవా, మళ్ళీ కాల్చా, భలే ఉంది, భలే ఉంది. మళ్ళీ కాల్చా. ఏ సెంటర్ ఇలా పెట్టావు, సూపర్. ఎవరు ఆపుతారో నేను చూస్తా. ఈ సెట్ నేను కబ్జా చేస్తున్నా. వెరీ గుడ్. ఎవరు వచ్చినా సరే నేను ఆపుతాన్రా. నువ్వు వస్తే ఆపడానికి ఇది మోషన్ కాదు, ఎమోషన్. రే అయినా ఇందాక నేను చూసినా తెగ్గ బిల్డప్ ఇస్తున్నావు. ఎవడ్రా నువ్వు? ఆగు మీద పడకు. నేను ఎవరు అనుకున్నావు? తాడి మట్ట అని మీరు చెప్పండి రా. వర్షం అంటే రెయిన్, మా బాస్ డాన్. మాట్లాడుతురే ఫోన్ అన్న డన్. ఏంటో ఇది ఎవడు కరెక్ట్ చేయలేము. అది ఏం చెప్పుకున్నా పర్లేదాడు. మాట్లాడాలి ఫోన్లో, మాట్లాడాలంటే ఫోన్లో. మర్చిపోయినావా బాస్? డైలాగ్ చెప్పురా, చెప్పు డైలాగ్. మాట్లాడాలంటే ఫోను నేనే డాను. మళ్ళీ చెప్పు. మాట్లాడాలంటే ఫోను ఈ సిటీకి నేనే డాను. డెంగీ వచ్చిన డాంకీలో ఉన్నావు నువ్వు డాన్ ఏంట్రా? కొట్టండి డైలాగ్ వచ్చి కొట్టండి. నా హిస్టరీ తెలియకుండా మాట్లాడుతున్నావు. ఏదో ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? ఎందుకు? నువ్వే హిస్టరీ తెలియదు అన్నావు కదా, నీ యూట్యూబ్ లో హిస్టరీ చూసి నీ హిస్టరీ చెప్దామని. ఏంటి తెలివిగా మాట్లాడుతున్నావు? చలేదు తెలుగులో మాట్లాడుతున్నానే. తెలియదు. అరే రే ఒక్క నిమిషం. డైలాగ్ చెప్పరా అంటే మాత్రం ఇవన్నీ చేస్తావు. అయినా మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు బాస్? రే అంతంత మాట్లాడుతుంటే మీ ఇద్దరు ఎక్కడ ఏం చేస్తున్నారా? ఏదో ఒకటి చెయ్యండి. ఓకే బాస్. ఏం చేస్తున్నారా? మీరే కదా బాస్ ఏదో ఒకటి చేయమన్నారు, అందుకే మసాజ్ చేస్తున్నాం. మసాజ్ కాదురా, ఆ అమ్మాయిని కొట్టండి రా, వెళ్ళండి రా.
కొట్టండ్రా వెళ్ళండ్రా. నో బాస్, ఈ ఎక్స్ప్రెస్ రాజా వంశంలో ఆడవాళ్ళ మీద చెయ్యెత్తే ఆడవాడు మాకు లేదు. నేను వస్తా బాస్, బాయ్. నువ్వైనా వెళ్ళి కొట్రా. ఈ ఎక్స్ప్రెస్ రాజు సో నువ్వు ఏం చెప్పినా పర్లేదు, ఎందుకంటే మాకు తెలియదు కదా. ಈ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಸೋನಲ್ಲಿ ಹೆಣ್ಮಕ್ಳ ಮೇಲೆ ಕೈ ಮಾಡುವುದು ನಮ್ಮ ವಂಶನಲ್ಲೇ ಇಲ್ಲ. అడేం మాట్లాడి మళ్ళీ అర్థం కాలే. ఏంద్రా ఇందాక నుంచి వాళ్ళని చూసి రెచ్చిపోయినా, ఇప్పుడు ఒక్కడే ఉన్నావు, ఏం చేస్తావురా? ఒక్కడనే ఎక్కడికైనా ఒక్కడనే వస్తా, ఒక్కడనే వెళ్తా. జనాల్లో ఒక్కడిలా ఉంటా, ఒక్కడనే కలిసిపోతా. అరే కొట్టానంటో గంట పగిలిపోతుంది. గంట తర్వాత రమ్మంటాను. నేను దుబాయ్ లో ఉండి దుబాయ్ మొత్తాన్ని షేక్ చేశాను తెలుసా? ఆహా, అరే పొట్టి, దుబాయ్ లో ఉండేదే షేకులు రా, మళ్ళీ మీద షేక్ చేసా అంటావు. అరే షేక్ స్పెల్లింగ్ చెప్పరా. SAKE షేక్. నాకు తెలియదు కదా, కంటారా కదా. డిస్కౌంట్ భలే ఉంది. బాగుంది. నన్ను చూస్తే నీకు భయం ఏట్లేదా? దగ్గర నుంచి చూస్తే భయం వేస్తుంది. అది నిజమే. అయినా ఇందాక నేను చూస్తున్నా, నా ఏరియాలోకి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఎవడ్రా? నేను డాన్నే. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుందేమో. బ్లడ్ ఎందుకు మారుతుంది? ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది. బ్లడ్ ఎందుకు మారుతారా? బ్లడీ ఫుల్. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుద్ది, పడుకునే బెడ్ మారుతుంది. బ్లడ్ ఎందుకు మారుతుంది? బ్లడీ ఫుల్. నా ముందు తొడ కొట్టే తొడ మెడ రెండు నరుకుతా. మళ్ళీ ఇప్పుడు డైలాగ్ మర్చిపోయావు అనుకో. నీకు తాత్కాలిక టికెట్ బుక్ చేసి నీకు తత్కాలిక ఆడదనమని ఊరుకుంటున్నా, లేకపోతే నీకు తత్కాలిక టికెట్ బుక్ చేసి నీకు ఒరిస్సా పంపించేస్తా. ఒరిస్సా కాదరా, అస్సాం. మనీ ట్రాన్స్ఫర్ చేస్తా, కావాలంటే అదే టికెట్ నువ్వు బుక్ చేసుకొని పో, ఇక్కడ నుంచి వెళ్ళిపో. మేము టికెట్ కొనుక్కునే బ్యాచ్ కాదు, బాత్రూమ్ దగ్గర కూర్చుంటాం. దాన్ని మగోళ్ళు ఉంటారు, ఆడోళ్ళు ఉండరమ్మా. ఎవరు చెప్పాడు? రాజ్యాంగంలో రాసావా? నువ్వు రాసావంట. ఎవరు చెప్పాడు? రాజ్యాంగంలో ఎందుకులే అమ్మ రాయడం. అలా రాదానికి అందరూ అంటారని చెప్పినాను అంతే. దానికి రాజ్యాంగాలు చట్టాలు ఎందుకు అమ్మా? మన ఇద్దరం కాంప్రమైజ్ వచ్చి 50-50 సర్దుకుందాం. నా ఏరియాకి వచ్చి నా దందాలోకి నువ్వు వచ్చి నన్ను కాంప్రమైజ్ 50-50 చేసుకోమంటావు. 50-50 నేను ఎందుకు ఇస్తాను? ఆడదాని అని ఊరుకుంటున్నా, లేకపోతే అదే మగాడిని పంపించు. నా తడాకేంటో చూపిస్తా. పంపిమంటావా? పంపించు. ఎస్ మేడం. మీరు నా దగ్గర పనిచేసే వాళ్ళు కదరా, మీరెందుకు అటువైపు వెళ్ళారు? మేడం మాకు మీకంటే 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను. ఆ 10 రూపాయలు నేను ఇస్తాను కదరా. ಬೇಡ ಸರ್ ನಮಗೆ బేడా. అయినా వాడితో ఆర్గ్యుమెంట్ చేయండిరా. వాడిని అర్జెంట్ గా ఇక్కడ నుంచి తరిమేయండి నా అడ్డాలో నుంచి. రిపోర్టింగ్ మేడం. రిపోర్టింగ్. అయినా ఈ ఎక్స్ప్రెస్ రాజా అడ్డాలో ఒక్క డానే ఉండాలి, అది ఆడదై ఉండాలి. సూపర్. అంకులేడి. అరే సూపర్ రా, వండర్ఫుల్. ఇవాళ కూడా బ్యాలెన్స్. సూపర్.
వెరీ గుడ్ ఏ సూపర్ ఏ నిజంగా చాలా బాగా చేశారు సరదాగా నాకు గివ్ ఇట్ అప్ కమ్ ఆన్ థ్యాంక్ యూ ఎవ్రీబడి